ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. విష్ణు పరివర్తన ఏకాదశి చాలా మహిమాన్వితమైన రోజు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడంతో జీవితంలో గొప్ప మార్పులు వచ్చి ఆగిపోయిన అనుకున్న పనులు జరుగుతాయని పురాణ భాష్యం. ఈ రోజున విష్ణుమూర్తిని వామన అవతారంలో పూజించవలెను. ఆ తర్వాత రోజును వామన జయంతిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా వామనుని కథ మరియు పరివర్తన ఏకాదశి యొక్క విశిష్టత, వ్రత కథను, మహిమను తెలుసుకుందాము. వామనుడి కథ. పూర్వకాలంలో బలిచక్రవర్తి ఇంద్రుని చేతిలో ఘోరంగా ఓడిపోయి తన గురువైన శుక్రాచార్యుడిని శరణు కోరతాడు. కొంతకాలం తర్వాత తన గురువు అనుగ్రహంతో స్వర్గంపై ఆధిపత్యం చెలాయిస్తాడు. దీంతో ఇంద్రుడు అదితిదేవిని శరణు కోరగా ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితిదేవి ఎంతో జాలి పడుతుంది. తను పయోవ్రతానుష్ఠానం చేసింది. ఆ వ్రతం చివరి రోజున విష్ణుమూర్తి ప్రత్యక్షమై అదితితో ఇలా అన్నాడు: దేవి, బాధపడొద్దు. నీకు నేను పుత్రినిగా జన్మించి ఇంద్రునికి చిన్నతమ్మునిగా ఉండి వానికి శుభం చేకూర్చదనని పలికి అదృశ్యమవుతాడు. ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమున జన్మించెను. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు. ఒకసారి బలిచక్రవర్తి భృగుకస్సమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామన భగవానుడు విని అచ్చటికి వెళ్ళాను. ఒక విధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి శరీరముపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపమునందు ప్రవేశించాడు. అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చుండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుడిని ఏదైనా కోరుకోమని అడగగా వామనుడు 3 పాదముల భూమిని అడిగాడు. శుక్రాచార్యుడు భగవానుని లీలలు గ్రహించి దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేకాకుండా దానం ఒసుగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను. శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్రమందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని ఛేదించెను. దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను. సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్విని, 2వ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. 3వ పాదమునకు బలి తనకు తానే సమర్పితమయ్యాడు. విష్ణు పరివర్తన ఏకాదశి లేదా పార్శ్వ ఏకాదశి వ్రతకథ మహిమ. పార్శ్వ ఏకాదశి మహిమ బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణ ధర్మరాజు సంవాద రూపంలో వర్ణించబడింది. ఇది పరివర్తని ఏకాదశి లేదా వామన ఏకాదశి అని కూడా ప్రసిద్ధి చెందింది. భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని ఏ విధంగా పాటించాలి? దానిని పాటించడం వలన కలిగే లాభం ఏమిటని ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని అడిగాడు. దానికి ప్రత్యుత్తరం ఇస్తూ శ్రీకృష్ణుడు అతనితో, రాజా, భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పార్శ్వ ఏకాదశి. ఇది అత్యంత శుభకరమైనది. అది మనిషికి మోక్షాన్ని ప్రసాదించి సమస్త పాపాలను పరిహరిస్తుంది. ఈ ఏకాదశి మహిమను విన్నంత మాత్రం చేతనే మనిషి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి పాలనం వలన కలిగే పుణ్యం వాజపేయ యజ్ఞఫలంతో కూడా లభించదు. దీనికి జయంతి ఏకాదశి అని కూడా పేరు ఉన్నది. ఈ ఏకాదశి రోజు శ్రీ వామనదేవునిని భక్తితో అర్చించేవాడు ముల్లోకవాసులచే అర్చింపబడతాడు. పద్మాక్షుడగు విష్ణువును ఈరోజు ఆరాధించిన వాడు నిస్సందేహంగా వైకుంఠానికి వెళ్తాడు. శయనించి ఉన్న భగవానుడు ఏకాదశి రోజునే ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతాడు. అందుకే దీనిని పార్శ్వ పరివర్తని ఏకాదశి అని పేరు వచ్చింది అని అన్నాడు. అది వినిన ధర్మరాజు శ్రీకృష్ణునితో, ఓ జనార్దన, నీవు చెప్పిన దానిని వినినప్పటికీ నాకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. ఓ దేవదేవా, నీవు ఎలా శయనిస్తావు? ఏ విధంగా ప్రక్కకు ఒత్తిగిల్లుతావు? చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించే విధానం ఏమిటి? నీవు శయనించినప్పుడు జనులు చేయవలసినదేమిటి? నీవు బలిచక్రవర్తిని ఎందుకు తాళ్లతో బంధించావు? వీటన్నిటికీ సమాధానం చెప్పి నాకు సందేహ నివృత్తి చేయవలసింది అని అన్నాడు. దానికి సమాధానమిస్తూ శ్రీకృష్ణుడు అతనితో, ఓ రాజకేసరి, త్రేతాయుగంలో బలి అనే నా భక్తుడు ఒకడు ఉండేవాడు. రాక్షస కులంలో జన్మించినప్పటికీ అతడు నిత్యం నన్ను పూజిస్తూ స్తుతించేవాడు.
అతడు బ్రాహ్మణులను కూడా అర్చించేవాడు, యజ్ఞాన్ని చేసేవాడు. ఈ ప్రకారంగా అతడు త్వరలోనే ప్రభావపూర్ణుడై ఇంద్రునినే పరాజితుని చేశాడు. స్వర్గరాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. అప్పుడు ఇంద్రునితో పాటు దేవతలందరూ, ఋషులందరూ నన్ను ఆశ్రయించారు. వారి ప్రార్థనలకు నేను వామన రూపంలో అవతరించి బలిమహారాజు యొక్క యజ్ఞ ప్రాంగణానికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాను. నేను బలిని 3 అడుగుల నేలను దానం అడిగాను. కేవలం 3 అడుగుల నేలను గాక ఇంకా ఏదైనా కోరుకోమని బలిచక్రవర్తి నన్ను ప్రార్థించాడు. అడిగిన దానితోనే సంతృప్తి చెందుతానని చెప్పి నేను దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించాను. ఆపై ఎంతమాత్రం సంకోచం లేకుండా బలిమహారాజు, అతని భార్య అయిన వింధ్యావళి నాకు 3 అడుగుల నేలను దానమిచ్చారు. అప్పుడు నేను వామన రూపంలోనే క్రమంగా శరీరాన్ని పెంచి 1 అడుగుతో 7 అధోలోకాలను ఆక్రమించాను. 2వ అడుగుతో గ్రహమండలంతో పాటు సమస్త ఆకాశాన్ని ఆక్రమించాను. 3వ అడుగుకు స్థానం చూపమని అడుగగా బలి తన శిరాన్ని స్థానంగా సూచించాడు. ఆ విధంగా వామనదేవుడు తన పాదాన్ని బలిచక్రవర్తి శిరంపై ఉంచాడు. ఆ చక్రవర్తి వినమ్రతకు మెచ్చిన నేను అతనితోనే శాశ్వతంగా ఉంటానని ఆశీర్వదించాను. ఈ ఏకాదశి రోజునే, అంటే భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజునే శ్రీ వామనదేవుని శ్రీ విగ్రహం బలిమహారాజు గృహంలో ప్రతిష్ఠించబడింది. నా వేరొక రూపం అనంత శేషతల్పంపై క్షీరసాగరంలో ప్రతిష్ఠించబడింది. భగవానుడు శయన ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి వరకు 4 నెలల పాటు శయనిస్తాడు. ప్రతి ఒక్కడూ భగవానునికి ఈ 4 నెలలు విశేషమైన అర్చన చేయాలి. అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే ప్రతి ఏకాదశిని యథావిధిగా పాటించాలి అని అన్నాడు. ఈ ఏకాదశి పాలన ద్వారా మనిషి అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందగలుగుతాడు. హరి ఓం తత్సత్. స్వస్తి.